ఎప్పుడో వచ్చి ఇక్కడ పనులు చేస్తూ సెటిల్ అయ్యారు కదా, ఆ తర్వాత కదా తమిళులుగా మీరు ఉద్భవించారు అంటే పోయేది. మీరు రాజుగారికి సేవకులుగా, రాణి వారికి సేవకులుగా అనడం అన్నది అక్కడ ఒకటి వాళ్ళ వాళ్ళ నిమ్న కులం అని చూపించడం ఒకటి అని అనిపించింది. రెండోది తెలుగు మీరంతా తెలుగువారు కాదా అండంలో తెలుగు వారందరూ దాన్ని తీసుకున్నారు. నాకు అర్థమైంది. అంటే అక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇక్కడ. సో నాకు మీరు కూడా వలస వచ్చే వాళ్ళే కదా అని చెప్తే కూడా అయిపోయేది. బట్ ఈ ఫ్యామిలీని చెప్తున్నానంటే కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పేశాను. అదే అర్థమైంది. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్యామిలీని అనబోయి ఇది అందరికీ వెళ్ళి, ఎందుకంటే ద్రవిడియన్ ఐడియాలజీ ఎవరు ఫాలో చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు లీడర్స్ అందరూ ఫస్ట్ నేను నాస్తికం అన్నాను కదా, యాంటీ సనాతనం అన్నాను కదా. సెకండ్ పాలసీ ఇస్ యాంటీ బ్రాహ్మణిజం. యాంటీ బ్రాహ్మణిజంలో వాళ్ళు వేసిన ఆరోపణ ఏంటంటే బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ తమిళ్స్, బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లోకల్స్, వాళ్ళు అవతల వాళ్ళు, పరాయ వాళ్ళు, పరదేశీలు, వాళ్ళు వలస వచ్చే వాళ్ళు అని అన్నందుకు మీకు అక్కడ ఇంకోటి వాళ్ళు పిరికి వాళ్ళు, వీరులు కాదు, చాలా ద్వేషం పెంచేవాళ్ళు. దీనికి అన్నికన్నా పైగా మీరు అడిగారు కదా పని చేసేవాళ్ళు అని, మిమ్మల్ని అడిగాను. ఎగ్జాక్ట్ పోలిక. ఎందుకంటే మీరందరూ గుడిలో గంట వాట్ ఈస్ ఫర్ డూయింగ్ గంట కొడుతూ అంటారు, గంట కొడుతూ. సో వాళ్ళు చెప్పే మాటలు మా బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా హేళన చేస్తారంటే దే విల్ సే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి వాళ్ళు, మీ మదర్ టంగ్ తమిళ్ కూడా కాదు, మీ మాతృభాష తమిళ్ కూడా కాదు, మీరు సంస్కృతంలోనే మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారండి ఇదంతా? బట్ దిస్ ఇస్ ద ప్రాపగండా అక్కడ, ఇట్స్ వర్కింగ్. అండ్ దెన్ దే సే యు ఆర్ నాట్, మీరు వర్క్ చేయకుండా, ఏం పని చేయకుండా, పరాయి వాళ్ళు వర్క్ నుంచి మీరు బాగా తిని బాగా ఉండేవాళ్ళు, యు ఆర్ పారాసైట్స్. మీరు ఏం చేస్తున్నారు? మీరు మ్యాక్సిమం గంట కొట్టి పళ్ళంలో డబ్బులు తీసుకొని, పళ్ళంలో డబ్బులు భిక్ష తీసుకొని, దక్షిణ కాదు, ఆ పళ్ళంలో భిక్ష తీసుకొని ఆ ఫ్రీ మనీలో హాయిగా ఉండేవారు కదా మీరు అని అంత చులకంగా మాట్లాడేవారు. అప్పుడు ఆ కోపం నా మైండ్లో ఉండి నేను మమ్మల్ని ముష్టి వాళ్ళని చెప్పడం ఏంటి, మమ్మల్ని ఎన్నో పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఇచ్చా. ఇప్పుడు తెలుగు వాళ్ళు నాకు అభ్యంతరంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, దే ఆర్ సేయింగ్ వీఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఎస్, యు ఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఇంకా చెప్పాలంటే అక్కడ అధికారం చేసింది అంతా తెలుగు రాజులే. సో ఐ అక్సెప్ట్. ఐ గ్రూ అప్ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కట్టబొమ్ము. I grew up singing Tyagaraja Kritilu. I grew up marveling, looking at Hampi and Varangal. So I am very proud of my Telugu heritage. But ఇక్కడ ఉన్న పోలిక ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు కాంటెక్స్చువల్ గా వాళ్ళన్న మాటకి మమ్మల్ని ముష్టివాలి అని చెప్పేవారిని మీరు కూడా అదే కదా అన్నాను. అంతే, మమ్మల్ని పరే వాళ్ళే వలస వచ్చే వాళ్ళని మేము ఎప్పుడో వచ్చాము 3000 years ముందు, మీరు 300 క్రితమే వచ్చారు, 300 సంవత్సరాల క్రితమే వచ్చారు అన్నాను. ఎక్కడో ఇక్కడ రాజులు అంతఃపురం మ్యాటర్ వచ్చేసరికి దాన్ని రకరకాలుగా. ఇప్పుడు మీ కేసులు ఎలా పరిష్కారం అవుతాయి కస్తూరి గారు? అంటే సింపుల్ గా మీకు ఒక యాక్టింగ్ కెరియర్, అవును, అన్ని భాషల్లో నటించి రాణించారు మీరు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? వాట్ ఈస్ ద ఫ్యూచర్? నాకు ఈ కేసు కూడా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అని కూడా తెలిసిందండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 4 years ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా, ఏ ఇంటర్వ్యూలో చూసినా బాగా నేను గర్వపడ్డాను. ఐ మీన్ తెలుగు అక్కడ నాకు బాగా నన్ను స్వీకరించుకున్నారు. ఇంటింటికి నేను వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయాను అని నేను చాలా ఇక్కడ ఉన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అది అందరికీ తెలుసు కదా. ఎవ్రీవేర్ ఐ హ్యావ్ బ్రాగ్డ్. ఐ హ్యావ్ బోస్టెడ్. నేను అబ్బా ఐఎమ్ అని. ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు అంటే మా అబ్బాయిని ఐ ఆస్క్డ్ మై మదర్ ఇన్ లా, తమిళ్ కావాలా తెలుగు కావాలా స్కూల్ చూస్ చేయడానికి. అండ్ దే ఆర్ తెలుగు, రైట్? సో షీ సెడ్ తెలుగులో నాతో మాట్లాడితే నాకు చాలా
హ్యాపీగా అయిపోతుంది అని ఆ ఒక్క కోరిక చెప్పింది. దానివల్ల మా అబ్బాయిని నేను ఇక్కడ తెలంగాణలో చదివిస్తున్నాను. హీఈస్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అనేది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నాకు ఇంకా చదువు రాలా. సో అలాంటిది మీరు తెలుగు వారిని పోయి ఎందుకు కాదు, కించపరుస్తారు అనేది question. అది కించం నేను అదే కదా. అదే, that is the- నో, Why would you ఇట్ didn't- ఈస్ నాట్ అబౌట్ అస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ అస్ అని నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నన్ను వదిలేండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీబడి హియర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ వన్ విత్ ఎ హిస్టరీ ఇన్ ఆంధ్ర. ఇట్ ఈస్ అబౌట్ ద పొలిటికల్. ఇట్ ఈస్ పక్కా తమిళనాడు పాలిటిక్స్. అంతే. ఇట్ ఈస్ పక్కా అబౌట్ ద యాంటీ సనాతని, యాంటీ హిందూ, యాంటీ బ్రాహ్మిన్ గ్యాంగ్ దేర్. ఇట్ ఈస్ అబౌట్ వన్ ఫ్రాడ్ గ్యాంగ్ అండి. అంతే. ఆ ఫ్రాడ్ గ్యాంగ్కి మాకు పోలికనే లేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దట్. ఆ హిస్టరీ వేరు, ఈ హిస్టరీ వేరు. కానీ ఎందుకు చెప్తున్నానంటే అంత నేను ఆశపడి ఇక్కడ వచ్చి ఏదో రిలీజన్ కన్వర్ట్ అయినట్టు నేను భాష కన్వర్ట్ అయ్యాను, కల్చర్ కన్వర్ట్ అయ్యాను, నన్ను కూడా మీరు ఒప్పుకున్నారు అంటే, నన్ను స్వీకరించుకున్నారంటే నేను కూడా అది అంటే నేను అది ఇప్పుడు కావాలని ఇప్పుడు చెప్పలేదు స్వప్న గారు. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ నేను ఇప్పుడు అందరూ నన్ను తిడుతున్నారు దానివల్ల నేను ఇలాంటి సాకులు చెప్తున్నా కాదు. మీరు నేను ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అంతా చూడండి, వినండి. ఎనీబడి కెన్ గో సీ. ఐ హ్యావ్ ఆల్వేస్ టాక్డ్ సో హైలీ ఆఫ్ బీయింగ్ హియర్. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సినిమాలో నటించారు మీరు. అండ్ మీకు తెలుసా, అప్పుడు తెలుగు తెలియనప్పుడు బ్రహ్మం ఒక్కటే పాడడానికి, కలగంటి పాడడానికి, తెలుగు తెలిసిన తర్వాత ఆ పాటలు పాడడానికి తేడా వచ్చింది. మీరు బ్రహ్మం ఒకటే అన్నారు కస్తూరి గారు. అవును. తప్పకుండా బ్రాహ్మణులు ఇలా వెలివేయబడిన ఏ వర్గం అయినా సరే రిటాలియేట్ అవడం సహజం. బట్ అన్నమయ్య పాడిందే అది కదండి. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే అని. అవును. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. మరి ఎందుకు ఇంత వివక్ష ఉండాలి? బ్రాహ్మలు, నాన్ బ్రాహ్మిన్స్ అని. వై డు వి నీడ్ దిస్? వై డస్ సనాతన ధర్మ హ్యావ్ టు బికమ్ అన్ అజెండా ఫర్ ద బ్రాహ్మిన్స్ ఆర్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్, ఆఫ్ దట్ బిలాంగ్స్ ఓన్లీ టు ద బ్రాహ్మిన్స్? చెప్పండి. అలాని బ్రాహ్మిన్స్ చెప్పలేదు కదా. చెప్పట్లేదు, బట్ ఆ విధమైన ధోరణి ఏమైనా ఉందంటారా? ఎవరు చెప్తున్నారు అది? ద్రవిడియన్ నాన్ బ్రాహ్మణ్. ఇప్పుడు నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, బ్రాహ్మణ్ మూమెంట్ అని ఎవరు పెట్టుకోలేదు కదా, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ అనే పెట్టారు. ఇంకా ఆ హిస్టరీ చాలా దారుణం అండి. దే కేమ్ టు పవర్ ఆన్ ద బేసిస్ మిస్టర్ అవర్ చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ, రైట్? ద ఫస్ట్, ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ సమర్థం ఇచ్చారు అన్నాకి, డిఎంకేకి సమర్థం ఇచ్చి ఫస్ట్ ఈ డిఎంకే పవర్కి రావడానికి ఎవరు కారణం అంటే రాజాజీ గారు. అప్పుడు ఇలాంటి ద్వేషాలని అంతా పంతాలి. సో దెర్ ఇస్ నో ఫ్రమ్ దిస్ సైడ్. రాజాజీ గారు ఎవరు? పంతులు వాళ్ళే కదా. హీ ఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ దాట్. బట్ 100% టుడే హూ ఇస్ ఇన్ పవర్, సనాతనని నిర్మూలించాలని చెప్పేవాళ్ళు ఎవరు? ఉదయనిధి. హూస్ హిస్ ఫాదర్? స్టాలిన్. Yesterday who has given a statement against me? Mr. A. Raja. Who are all against me on social media? DMK people. It is that ideology that is against Brahmins. It is so against Brahmins, so much so that ఇప్పుడు అమరన్ అని ఒక పిక్చర్, చాలా మంచి పిక్చర్ వచ్చింది. ఇక్కడ కూడా రిలీజ్ అయిందా? అవునవును. ఇక్కడ పేరేంటి? ఇక్కడ పేరేంటి? అమరన్. It is the biopic of Major Mukund Varadarajan. But ikkada evaina is there any mention of his kulam? It is a biopic of Major Mukund Varadarajan. ఎప్పుడు ఏ పిక్చర్ అయినా తమిళ్లో తీస్తే బ్రాహ్మిన్స్ని విలన్గా చూపిస్తారు, కామిక్ క్యారెక్టర్గా చూపిస్తారు, పిరికి వాళ్ళుగా చూపిస్తారు. కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అని మాత్రం చూపించరు. తను పెళ్ళం, నాకైతే ఆ మూవీ చూసినంత వరకు తను పెళ్ళం ఒక క్రిస్టియన్ అని తెలియని కూడా తెలియదు. నోబడి న్యూ. ముకుంద్ వరదరాజన్ అండ్ వెరీ బ్రేవ్ లేడీ. వీ ఆల్ రిమెంబర్ దట్ లిటిల్ డాటర్. అంతే. ఎవ్రీ డీటెయిల్ అబౌట్ హర్ బిలీఫ్ సిస్టమ్, హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హర్ మలయాళీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. కానీ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అనేది మాత్రం లేనే లేదు.
అయినా పోని you don't want to accept that Brahmins are a very sacrificing and brave community that has gone and contributed to our freedom struggle అండ్ అంటే తమిళ బ్రాహ్మణ్స్ని మాత్రం నేను చెప్పలేదు, బట్ ఇది పక్కా తమిళ పాలిటిక్స్ కాబట్టి చెప్తున్నాను. అక్కడ సుబ్రహ్మణ్యం శివ అయినా భారతీయార్ అయినా సరే ఎంతోమంది దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రీడమ్ స్ట్రగల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో సో మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ ఇప్పుడు రాణువంకి అనే ఆర్మీలో సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో యూ ఫీల్ ఒక నిమిషం, ఇది నేను ఫినిష్ చేస్తాను. దిస్ థ్రెడ్ ఐ నీడ్ టు ఫినిష్. ఇలా కాంట్రిబ్యూట్ చేశారు, కానీ అక్కడ ఉన్న దేర్ ఇస్ అ ద్రవిడియన్ లీడర్ హూ ఇస్ ఆస్కింగ్ ఆన్ సోషల్ మీడియా, పుల్వామాలో ఇది ఎప్పుడు పుల్వామా జరిగినప్పుడు పుల్వామాలో ఎంతోమంది వీర మృత్యు కలిగించారు. కరెక్టా నేను చెప్పింది? కలిగించారు కదా, కలిగారు, చెందారు సార్. పుల్వామాలో ఎంతోమంది వీర మరణం పొందారు. కానీ దాంట్లో ఒక్క పాపాన్ కూడా లేదే అని నాకు వినిపిస్తుంది. కరెక్టా అని బ్రాహ్మణుడు అని చెప్పలేదు, పాప అనేది ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ని మీరు ఎలా చెప్తారో చాలా అలాంటి ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. పాప అంటే ఆ మెసేజ్ ఏంటంటే నువ్వు యు ఆర్ కాస్టీస్ట్, యు ఆర్ కవర్డ్లీ, నువ్వు పిరికి వాళ్ళు, నువ్వు ఆధిపత్యం చూపించే వాళ్ళు, నువ్వు చాలా సమత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు. అలాంటి ద్రవిడియన్ ఐడియాలజీ దాంట్లో ఉంటుంది, హిడెన్ మీనింగ్. పాప అంటే నువ్వు భిక్షగాడు, నువ్వు పని లేక ఊరికే ఒకే పనికి నువ్వు ఒకే పనికి నువ్వు అర్హత ఉంది నీకు అని గంట కొట్టి అందరితో వెళ్ళి అలా కొంతమంది చేసే వ్యాఖ్యలు అంటారు. దిస్ ఇస్ బీయింగ్ డన్ ఓన్లీ స్పెసిఫికలీ in the particular Madam, this is the ruling party of Tamil Nadu. But what is the ruling party countrywide doing to the people of the south? Are we being recognized for who we are for the southern states other than for vote bank politics? If you think that ఇప్పుడు ప్రస్తుతం ఉండే కేంద్రంలో అధికారంలో ఉండే ప్రధాన పార్టీ దక్షిణ భారతదేశం సాంబార్ మొహాలని అని ఒక ముద్ర పడ్డం కానీ మొదలుకుని is there not an identity crisis and that has come from the undercurrent that it's Aryans versus the Dravidians, which is north versus the south. That is it not true? Which is no, it is ఇది ఉంది అనేది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఎవరు ద్రవిడియన్ అని చెప్తే మరి ఎవరు ఒప్పుకుంటారు? అది కూడా నేను అడిగాను నా స్పీచ్లో. నేను హైదరాబాద్లో ఉన్నానండి, ఈ మీరు ద్రవిడియనా అని అడిగితే ఏంటి నేను తెలుగుని అన్నారు. అదే కదా మరి తెలుగు ఐడెంటిటీ, తెలుగు ప్రైడ్, అది ఒక సెపరేట్ ఐడెంటిటీ. తెలుగు అనే ఒక భాషకి ఒక హిస్టరీ ఉంది, ఒక పెద్ద పవర్ఫుల్ హిస్టరీ ఉంది. ఎంతోమంది ఆ తెలుగు హిస్టరీలో మీరు హైదర్ అలీని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ దాన్ని మద్రాసి అని ఒక ఆల్ ఇన్క్లూసివ్ టర్మ్లో ఇంక్లూడ్ చేయడం తప్పు. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మద్రాసి అంటారు. అవును, వాళ్ళకి అది వేరే రాష్ట్రాల గురించి అసలు ఆ ఉనికి తెలియదు, ఆ ఎగ్జిస్టెన్స్ తెలియదు. దానికి కారణం ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది. తర్వాత భాష ద్వారా ఉన్న ఆ పోరాటంలో పొట్టి శ్రీరాములు గారు ఇది ఫాస్ట్ అంటూ డెత్ అయ్యి దానివల్ల లింగ్విస్ట్గా విడివచ్చాయి. ఆంధ్ర అండ్ తమిళనాడు వేర్ వన్ ప్లేస్. తిరుపతి వాస్ ఎవ్రీబడీస్ మీటింగ్ గ్రౌండ్. అది అంతా ఉన్నాయి కాబట్టి మద్రాసి అంటున్నారు, దాంట్లో పెద్ద తప్పు లేదు. కానీ ద టైమ్ హ్యాస్ కమ్ to also identify ourselves separately and establish our pride. Of course, andru kalse untamu kani we are unity in diversity. In a certain way you try to establish the pride of Telugus by saying that you are alienating Telugus or alienating Brahmins, but you ended up getting into a huge controversy now. Akkada no, this is not about Telugu pride, this is not about Telugus at all andi. Akkada it is about one particular it family. Is about Dravidian politics in Tamil Nadu. ఈ సమస్య
తెలుగు వాళ్ళకి ఇక్కడ ఉన్న కులాలకి ఇక్కడ ఉన్న వంశాలకి సంబంధమే లేదు. అయితే మీరు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా దీని మీద పంతం తీసుకునే వాళ్ళు పంతం పెట్టుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి సమాజం అయితా, నాయుడు సమూహం అయితా అక్కడ ఉన్నారు. దేర్ ఆర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్. వాళ్ళు కొంతమంది దీన్ని ఇష్యూ చేశారు. హౌ ఆర్ యూ గోయింగ్ టు కన్విన్స్ దెమ్ కస్తూరి గారు? ఇప్పుడు మీ విషయం నిజంగా సుస్పష్టంగా మాకు అర్థమైంది. కాదండి, మీకు అర్థమైందండి. ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎవరిని చెప్పాను, ఎందుకు చెప్పాను. అప్పుడు ఎవరు ఒక్క కూటం వచ్చింది అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారండి. అక్కడ అధికారం చేసే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. 21st సెంచరీలో ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పలేదు కదా. ఒక్క టైం లైన్లో ఒక్క గ్రూప్ని మాత్రం చెప్తున్నాను స్పెసిఫిక్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయి ఉంటుంది. కానీ కావాలని చేస్తారంటారా? ఎస్, బికాస్ దేర్ పొలిటికల్ అఫిలియేషన్ ఇస్ దట్. They are affiliated to. All are not doing. All are supporting. But the people who are making the biggest issue, their political affiliation is. But you think you will find a way out of this? ఫస్ట్ టైం నాకు కూడా ఇలాంటి ఒక పెద్ద దెబ్బ తగిలింది. బట్ గతంలో కూడా కస్తూరి గారు నాకు ఇంకో దెబ్బ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ నేను చూసుకుంటానండి. అక్కడ నా గురించి తెలుసు. అక్కడ నాకు చాలా సపోర్ట్ ఉంది ఫ్రమ్ తెలుగు స్ట్రాటస్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడు గొడవ పెట్టేవారు, పంతం పెంచుకునేవారు కొంతమంది ఉంటారు. దే విల్ హ్యావ్ అజెండా. ఏ ఒక అసోసియేషన్ అయినా, అది తెలుగు అని చెప్పలేదు, ఏ ఒక అసోసియేషన్ అయినా ఒక 10 మంది ఉన్నారంటే వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక సందర్భం ఇచ్చేశాను. నేను కూడా తప్పు ఒప్పుకోవాలి కదా. నేను మీరు చెప్పినట్టు చాలా వేగా చెప్పి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఇక్కడ అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ద బిగ్గర్ అజెండా నౌ ఇస్ ఇట్స్ నాట్ అక్కడ తమిళనాడులో మాత్రం ఇది ఉంటే ఇక్కడ వరకు ఇది వచ్చేది కూడా కాదు. ఇక్కడ పబ్లిసిటీ అయింది ఎందుకు? సోషల్ మీడియాలో వాళ్ళు అందరినీ ట్యాగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే దానికి కారణం అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు. అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు. ఇక్కడ కొడితే నాకు నచ్చుతుంది. నా బ్రతుకు ఇక్కడ, నా జీతం ఇక్కడ, నా పని ఇక్కడ, నా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఫర్ మీ నౌ. సో ఇక్కడ కొడితే దట్ ఈస్ నా నోరుని మొయ్యాలంటే నా కడుపులో దెబ్బ కొట్టాలి. అంత 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 ప్రొలాంగ్డ్గా దీని ఎఫెక్ట్ ఉంటుందంటారా? మీ కడుపు కొట్టే అంత రిపర్కషన్స్ వస్తాయంటారా? నేను నిజం చెప్పనా, నేను భయపడిపోయాను స్వప్న గారు. నాకు 2 విషయాలు చాలా భయపడిపోయాను. ఇప్పుడు ఓకే, కెరియర్లో ఏదో ఒక డ్యామేజ్ అయింది, పేరు డ్యామేజ్ అయింది అనేది కెరియర్లో కూడా అది సెకండరీ అండి. అది రెండోది అది. ఎందుకంటే మాకేం కావాలి చెప్పండి? అంత పెద్ద ఐ విల్ గో బ్యాక్, యూఎస్ఏ వెళ్ళిపోతా, ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనుకోండి. కానీ నాకు చాలా దగ్గర పోయారు అందరూ. నేను ఇక్కడ వర్క్ చేశాను, ఇక్కడ పాలిటిక్స్లో కూడా వర్క్ చేశాను. తెలంగాణలో ఐ హ్యావ్ పొలిటికల్ వర్క్ హియర్. నన్ను ఇక్కడ ఎవరు విడిగా చూడలేదు. నన్ను ఇక్కడ ఎవరు విడిచేసి చూడలేదు. ఇక్కడ నా పేరు ఇక్కడ డ్యామేజ్ అయింది, నా గురించి ఇక్కడ అపార్థం చేసుకున్నారు అనే ఆ థాట్లో నాకు డిప్రెషన్ వచ్చింది నాకు. అయ్యో, బికాస్ ఎలా చెప్పాలి, ఏదో ఒక భరణ కోల్పోతుందో అన్నట్టు ఒక ఫీలింగ్. ప్రాణం పోతే ఒక నొప్పి వస్తుంది కదా. డ్రామా కోసం చెప్పలేదు నేను, అలాంటి ఒక నొప్పి. ఎందుకంటే ఇది నా లోకం, దిస్ ఇస్ మై వరల్డ్. అది నేను ఏదో డ్రామా కోసమో సరెండర్ కోసమో నేను చెప్పలేదు. దిస్ ఇస్ మై చోజన్ వరల్డ్. నేను ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఐ కెన్ బీ ఇన్ చెన్నై, ఐ కెన్ బీ ఇన్ యూఎస్ఏ. ఎందుకు ఇక్కడే ఉన్నాను? Because you made this your world. Yes, I love it. And if I lose that with the people of Andhra, I will feel bad. I am feeling bad. So ఇప్పుడు నా గొంతు వింటున్నారా? It is because
నేను ఐ హ్యావ్ నాట్ స్లెప్ట్, ఐ బిన్ నాన్ స్టాప్ టాకింగ్, అండ్ నా మీద కేసులు ఉన్నాయి. సో లాయర్స్ ఆర్ టాకింగ్ టు మీ ఆల్ ద టైమ్ and I'm explaining all the time, and they are telling me my lawyer is Telugu fellow based in Tamil, who is how see my family is also, my metillu is Telugu. I'm not talking about myself. మళ్ళీ చెప్తున్నా కదా, నేను నా గురించే నేను అపవాదాలు నేనే చేసుకున్నానా? లేదు. అక్కడ నా లాయరు తెలుగు, హీ ఈజ్ టెలింగ్ మీ ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటే తను అతనికి ఎందుకు కోపం రాలేదు? ఎందుకు నాన్న? సో వాట్ హీ వాజ్ టెలింగ్ మీ, సో మెనీ ఐడియాస్ హీ వాజ్ టెలింగ్ మీ. అప్పుడు స్టాప్ ఎక్స్ప్లెయినింగ్, ఈ వివరణ ఇచ్చేయడం నువ్వు మానే, నువ్వు చాలు మాట్లాడింది, నువ్వు ఊరుకో అని ఒక జస్ట్ అవుట్ ఆఫ్ నన్ను చూసి నేను అలా పానిక్ అవుతూ ఉంటే ఈ ఓదార్పు కోసం చెప్పారు. అని ఐ సెడ్ నో, నాకు నా గుండెల్లో ఆ ప్రశాంతత వచ్చే వరకు నేను ఆపలేను. నాకు ఇక్కడ ఇలా ఒక తప్పుగా ఆ ట్రాన్స్లేషన్ ఒకటి చూశాను ఒక వీడియోలో. మీకు తమిళ్ తెలుసే కదా స్వప్న గారు? తెలుసు. నేను చెప్పినందుకు ఆ ట్రాన్స్లేషన్కి சம்மந்தம் உண்டா? இல்லை, கட்டாயமாக அது வந்து அந்த கான்டெக்ஸ்டில் நீங்கள் சொன்னதுக்கு அங்கே போட்ட வேர்ட்ஸ்க்கு அது லிட்ரல் டிரான்ஸ்லேஷன் பண்ணினா அது நீங்கள் சரியாக வராது, சரி வராது அது. అండ్ నో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్అక్యురేట్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. చాలా ప్రమాదకరమైన, చాలా దురుద్దేశపూర్వకమైన చాలా దురుద్దేశపూర్వకమైన ట్రాన్స్లేషన్ అది. ఆ ట్రాన్స్లేషన్ చదివితే నాకే కోపం వస్తుంది, నా మీదే. అలాంటి ఒక సిచ్యువేషన్లో అయ్యో నేను కావాలి అని కోరుకున్న జనాలు నా మీద అపార్థం చేసుకుంటారు అని నాకు దానికోసమే నేను చాలా భయపడిపోయాను. ఇప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను, నాకు అక్కడ ఇంకా ఒక చాలా దారుణమైన సిచ్యువేషన్ ఏమైందంటే, అక్కడ బీజేపీ లీడర్ ఒకరు తమిళనాడులో కండెమ్నేషన్ ఇచ్చారు. నేనేం చెప్పాను, ఏం చేశాను, ఏం చూడకుండా కండెమ్నేషన్ ఇచ్చారు. ఆయనకి ఎక్కడి నుంచి ఎలాంటి ప్రెషరో ఏమో నాకు తెలీదు, కానీ ఇక్కడ నాకు బీజేపీ లీడర్స్ సపోర్టెడ్ మీ, ఆల్ ద పార్టీ లీడర్స్. అంటే నేను అందరితో అడగలేదు, దే జస్ట్ సెంట్ మీ మెసేజెస్ ఆఫ్ సపోర్ట్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ వీ విల్ కమ్ టు యువర్ బ్యాకప్ బికాస్ వీ నో యూ అని. ఆ పొలిటికల్ సపోర్ట్ కూడా వదిలేయండి, నాకు ఇక్కడ వచ్చాను కదా, అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చేసాను కదా, ఇక్కడ వచ్చాక ద కైండ్ ఆఫ్ వి మిస్డ్ యూ అండి అని చెప్పి స్టార్ట్ అవుతున్నారు ఆ సపోర్టు. దెన్ ఎస్టర్డే నేను బయట వెళ్ళాను, షాపింగ్ వెళ్ళాను, అక్కడ ఉన్న ఆల్ ద నాకు క్యారెక్టర్లో ఎట్లా అంటే సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటారు. బొమ్మరిలో జెనోలియా క్యారెక్టర్ తెలుసా అండి? తనకి రోడ్లో వెళ్ళేవారు ఫ్రెండ్స్, బస్సులో చూసేవాళ్ళు ఫ్రెండ్స్, నాకు అలాగే నాకు సెక్యూరిటీ వాళ్ళు ఫ్రెండ్స్, బయట చెరుకు జ్యూస్ అమ్మే ఆ అబ్బాయి ఫ్రెండ్, దాని పక్కన ఒక చిన్న కోటి ఉంది ఆ వాళ్ళు నాకు ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఏదో సమస్య అయింది, మేము యూట్యూబ్లో చూసామే అని అడిగారు. ఎందుకబ్బా నన్ను అడుగుతారు, నువ్వే చెప్పు నేనేం చేశానంటే, కాదు అది మేము నమ్మలేము, మాకు మిమ్మల్ని తెలుసు కదా పర్సనల్గా, సో అది 100% ఇస్ నాట్ పాసిబుల్ అని మాకు తెలుసు అని ఇమీడియట్గా చెప్పేశారు. సో అదొక భరోసా ఇచ్చింది మీకు? నాకు అది భరోసా వచ్చింది, కానీ ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. అంటే ఇది యూట్యూబ్ ఛానల్ కదా, మీరు ఏం తప్పుగా అనుకోవద్దు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలా బీభత్సంగా చూపిస్తున్నారండి. కానీ మా ఛానల్లో మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ నుంచి క్లారిఫికేషన్ మీరు వచ్చి ఏం సెన్సేషన్ చేశారు. ఎక్కడ చూస్తే ఆ రోజు నా ఫోన్ మొట్టలేకపోయాను నేను. అంత సెన్సేషన్ చేసి, అంత ట్రెండింగ్ చేసి, ఆ రోజే మార్నింగ్ ట్రెండింగ్ అయింది. నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, సారీ టు తెలుగు వారిని కించపరుస్తూ అన్ని అంతఃపుర సేవకి వచ్చేవారన్నారు, చాలా వర్స్ట్. ఇంకా అది మరి ఎలా చెప్పాలి, అది మారి చేంజ్ అయ్యి ఇంకా డర్టీగా పోయింది. అది ఇంకా చాలా అసహ్యంగా పోయింది అది. బట్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు నేను చాలా దాంట్లో డిప్రెస్ ఎందుకంటే ఐఎమ్ సిట్టింగ్ అండ్ థింకింగ్, అయ్యో
ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరూ అది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి టీవీ కన్నా ఈ యూట్యూబే మ్యాక్సిమము, ఆన్లైన్ సోషల్ మీడియావే మ్యాక్సిమం. వాళ్ళు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తూ నా గురించి, ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు నా గురించి ఎలాంటి అపార్థాలు చేసుకున్నారో ఏమో అని ఇక్కడ అది ఒక చాలా ఆ నొప్పి అనుభవిస్తే తెలుస్తుంది. తెలుసండి, కరెక్ట్. ఇట్స్ వెరీ వెరీ హర్ట్ఫుల్. అండ్ మీరైతే ఫైనల్ ఇవాళైతే కాదు అంటే